హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం అండి. ఇది వచ్చేసి కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం పంచరామాల్లో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుంచి 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివ పంచరామాల్లో ఒకటి, 18 శక్తి పీఠాల్లో ఒకటి కనుక ఇది శివ క్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణ ప్రకారం తారకాసుని వధి సమయంలో తారకాసుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయాయి. ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తర్వాత దానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం. ఒక మెట్ల మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన చూడవచ్చు. ద్రాక్షారామంలో శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతితో ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారులు మనకి కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడు వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మాన్ని సంబంధించిన గుర్తులు భక్తులు నమ్ముతారు. ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం ప్రకారం ఈశాన్యంలో అష్టదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయం చాణక్యుల వంశానికి చెందిన చాణక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. 18 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం, దేవరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యథాద్బుద్ధి దేశంలో ప్రసిద్ధి చెంది అష్టదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా వెలిసింది. తెలుగులో త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రంలో ఒకటి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టదశ శక్తిపీఠాల్లో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తు ఉంది. శిల్పకళాభిరామ శాసనాలు బండాకారమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఏర్పడింది. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రంలో ఒకటిగా, పంచరామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం గురించి శ్రీనాథ కవి స్వార్వ భీముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరికి తీసుకొని వచ్చారని పురాణాలు కథలు వివరించారు. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరి సప్త గోదావరి అని పిలుస్తారు. ఇక్కడ పంచలోహ విగ్రహాలు, తామ్రమూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నావని భావిస్తారు. ఈ దేవాలయం ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం కింద శివలింగం వెలిసింది. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వయంభుగా శివలింగం వెలిసింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు కొలువై ఉన్నారు. ఈ శివలింగానికి అభిషేకించేటప్పుడు చదవవలసిన శ్లోకం: మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతే శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః. ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని 2 అంతస్తులో ఉన్న స్వామివారిని అభిషేకిస్తారు. ఈ భీమేశ్వరుడికి 8 దిక్కుల 8 శివలింగాలు చంద్రుడు స్వయంభుగా ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరులు అని అంటారు. తూర్పు కోలంక, పడమర వేటూరి, దక్షిణ కోటిపల్లి, ఉత్తర వేలిగి, అగ్నిలో దంగేరు, నైరుతిలో కోమెర్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమల్లి ప్రాంతంలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయం ప్రాంగణంలో ఇంద్రేశ్వరి, యాజ్ఞేశ్వరి, సిద్ధేశ్వరి, యోగేశ్వరి, యమేశ్వరి, కాళేశ్వరి, భద్రేశ్వరి లింగాలు దర్శనమిస్తాయి.